హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అరటి దవ్వలతో తయారు చేసిన పోషక ద్రావణాన్ని మన మొక్కలపై అయితే స్ప్రే చేస్తున్నాము. అరటి దవ్వలతో తయారు చేసిన పోషక ద్రావణాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేసి అంటే అరటి దవ్వలు తీసుకోవాలి. అరటి దవ్వలను చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలి. కేజా అరటి దవ్వలను తీసుకుంటే కేజా బెల్లాన్ని తీసుకొని ఆ అరటి దవ్వల్ని బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 వీక్స్ అయితే ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 3 వీక్స్ తర్వాత మనకి మంచిగా పోషక ద్రావణం అనేది తయారవుతుంది. దీన్ని మొక్కలకి ఎలా స్ప్రే చేయాలి అనేసి అంటే 1 లీటర్ వాటర్కి 1 ml లిక్విడ్ని తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకోవాలి. నేను ఇక్కడ 8 లీటర్ల వాటర్ని అయితే తీసుకున్నాను. 8 ml లిక్విడ్ని అయితే తీసుకొని ఆ వాటర్లో ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసి మొక్కలకైతే స్ప్రే చేస్తున్నాను. ఈ లిక్విడ్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మన మొక్కలకి బాగా పువ్వులు పూయాలి అనేసి అంటే పొటాషియం అనేది చాలా అవసరం. కాబట్టి అరటి పళ్ళలో ఏదైతే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందో అరటి దవ్వలలో కూడా చాలా ఎక్కువ, దానికి 10 రెట్లు అధికంగా అరటి దవ్వలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అరటి దవ్వలను బెల్లాన్ని ఇలాగా ఫర్మెంటేషన్ చేసుకొని ఆ లిక్విడ్ని మొక్కలపై స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. పండు బారిపోయిన ఆకులు గట్ట ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఈ లిక్విడ్ని స్ప్రే చేసామంటే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. గులాబీ మొక్కలకి, మందారం మొక్కలకి, మల్లి మొక్కలకి, ఏ మొక్కలు పువ్వులు పూసే ఏ మొక్కలకైనా సరే ఈ లిక్విడ్ని మనము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.